నమస్తే అందరికీ. ఇప్పుడు సమ్మరొచ్చేసింది. సమ్మర్‌లో అందరికీ కామన్‌గా ఉండే ఇష్యూ ఏంటి అంటే ఆయిలీనెస్ అలాగే పింపుల్స్. సో, ఇప్పుడు ఈ ఆయిలీనెస్‌ని, పింపుల్స్‌ని మనం మన బడ్జెట్‌లో ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని రీసెర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ మనకి రూ. 30లో అవైలబుల్‌గా ఉంటుంది. ఈజీగా ఆఫ్‌లైన్‌లో మీకెక్కడైనా గానీ జనరల్ స్టోర్‌లో లేకుంటే సూపర్ మార్కెట్స్‌లో ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఇది చోటు ప్యాక్. అంటే ట్రయల్ ప్యాక్ అనుకోండి. సో, దీన్ని మీరు ట్రయల్ జేయొచ్చు. చాలా బావుంది ఫేస్ వాష్. సో, ఈ ఫేస్ వాష్‌లో అసలు ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి? దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఎన్ని సార్లు యూజ్ చేయాలి? బెనిఫిట్స్ ఏంటి? మనకెప్పటి నుంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయనేది మొత్తం వీడియోలో చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, ఈ ఫేస్ వాష్‌లో కీ ఇంగ్రీడియెంట్ చూసుకున్నట్టయితే గ్లిజరిన్ అలాగే సాలిసిలిక్ యాసిడ్. గ్లిజరిన్ మన స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ ఈ పింపుల్స్ అలాగే యాక్ని ఉంటుంది గదా! వీటిని తగ్గిస్తుందన్నట్టు. అలాగే ఇందులో ఫ్రేగ్రెన్స్ గూడా ఉంటుంది రిఫ్రెష్‌మెంట్ ఫీల్ కోసం. ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో పారాబెన్, సల్ఫేట్ కెమికల్స్ లేవివి. కెమికల్స్ ఇందులో యాడ్ చేయలేరు. సో, ఇప్పుడు మనకు బడ్జెట్‌లో కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది. అలాగే అక్యురేట్‌గా గూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ ప్రొడక్ట్‌ని ఎన్ని సార్లు యూజ్ చేయాలంటే డైలీ 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. మనకు ప్రొడక్ట్ మీద గూడా రాసుంటుంది. డైలీ ట్వైస్ అని జెప్పేసి. సో, 2 సార్లు యూజ్ చేయాలంతే. మార్నింగ్, నైట్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఫీల్డ్ వర్క్ చేస్తున్నట్టయితే అంటే ఇట్లా ఎక్కువ ఎండలో తిరుగుతున్నట్టయితే మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 టైమ్స్ అంతే. ఇంతకంటే మించి మీరు ఎక్కువ ఫేస్ వాష్ చేయొద్దు. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్‌గా డ్రై అయిపోతుందన్నట్టు ఫేసు. ఉన్నదానికంటే ఇంకెక్కువ అవుతాయి ప్రాబ్లమ్స్. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే ఎన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయంటే నేను ఈ ఫేస్ వాష్‌ని యూజ్ చేసిన ఇప్పటికి ఇది సిక్స్త్ డే. ఫస్ట్ డే నాకసలు నేను ఫేస్ వాష్ యూజ్ చేసిన అన్న ఫీల్ గూడా నాకు రాలేదు. నేను పింపుల్స్ కోసం యూజ్ చేస్తున్నా ఈ ఫేస్ వాష్. ఫోర్‌హెడ్ మీద చిన్నగా పింపుల్స్ ఉన్నాయి. సో, సెకండ్ డే గూడా నాకు అసలు ఎలాంటి చేంజెస్ గూడా నోటీస్ కాలే. థర్డ్ డే సో, ఎన్ని సార్లు యూజ్ చేసినా అంటే 2, 4 ఫిఫ్త్ టైమ్. నేను ఫిఫ్త్ టైమ్ యూజ్ చేసేటప్పుడు మార్నింగ్ ఒకటి, నైట్ 2 సో, అలా చూసుకున్నట్టయితే థర్డ్ డే మార్నింగ్ నేను యూజ్ చేద్దాం అనుకున్నప్పటికీ పింపుల్స్ ఉంటాయి గదా! పింపుల్స్ సైజ్ అనేది మినిమైజ్ అవుతున్నాయి. మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. సో, దీని మీద గూడా వీళ్ళేం క్లెయిమ్ చేశారంటే, ఒక 1 వీక్‌లో మీకు మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అది ఆయిలీనెస్ గావచ్చు, యాక్ని గావచ్చు ఇవి తగ్గుతాయని ఉంది. కానీ 1 వీక్‌లో అవి తగ్గవు. 1 వీక్‌లో ఇది వర్కింగ్ స్టార్ట్ చేస్తుందన్నట్టు. సో, నాకు 3 డేస్‌లో వర్కింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పటికీ నా ఫోర్‌హెడ్ మీద కొంచెం మంచిగానే ప్రివెంట్ అయితే చేసింది. సో, ఇది మనకి ఎఫెక్టివ్‌గా ఉంటుందా అంటే, రూ. 30లో మనకి ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే ఈ రూ. 30కి న్యాయం చేస్తది బ్రో. కెవ్వు, కేక అనలేం గానీ, ఒక మాదిరిగా అయితే ఉంటుంది. అంటే మనకు బడ్జెట్‌లో కెమికల్స్ లేకుండా ఇలాంటి ప్రోడక్ట్ రావాలి అంటే చాలా కష్టం. సో, ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో ఒక ప్రోడక్ట్‌ని వెతికి, ఆ ప్రోడక్ట్‌ని ఆర్డర్ జేసి, ఓ 7 డేస్ ఆగి, తర్వాత యూజ్ చేసి, అది సూట్ అయ్యి కాక, అంత ప్రాసెస్ చేసే బదులు ఆఫ్‌లైన్‌లో మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉండే ఈ కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ తీసుకొని 7 డేస్ యూజ్ చేస్తే మీకెంతో అంత రిజల్ట్ వస్తుంది గదా! సో, ఇది మెయిన్ ఇంటెన్షన్. ఇందుకే వీడియో లేట్ అయింది. నేను మామూలుగా మార్కెట్‌కెళ్ళి ఏ ఫేస్ వాష్ అవైలబుల్‌గా ఉంది. అలాగే ఏ ఫేస్ వాష్ ట్రయల్ ప్యాక్ మనకి చిన్న ప్యాక్స్ ఉంటాయి గదా! అవి ఎందులో అవైలబుల్‌గా ఉన్నాయనేది చూసిన. హిమాలయ ఉంది. అలాగే ఇదుంది. హిమాలయ ఏంటంటే అది అసలు ఫేస్ వాష్ చేసినట్టు గూడా అనిపిస్తలేదు అది. ఫేస్ వాష్ చేసిన తర్వాత. సో, అందుకని దాన్ని ఎలిమినేట్ జేసేసిన. ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత అనిపించింది గాబట్టి, ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఇంతొచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 20, 30% డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తా గాబట్టి, నేను ఒక 2 వీక్స్ అయితే నాకొస్తది అని అనుకుంటున్నా. నా యూసేజ్‌ని బట్టి. మీరు పర్ యూజ్‌కి ఎంత యూజ్ చేస్తారో నాకు తెలీదు గాబట్టి, ఒక 1 వీక్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ చోటు ప్యాక్ అయితే. సో, ఒకవేళ మీకు పింపుల్స్ ఉన్నట్టయితే, మీరు పింపుల్స్ కోసం ఈ ప్రోడక్ట్ యూజ్ చేద్దాము అని అనుకుంటే, ఒక ప్రో టిప్ చెప్తా నేను. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత, ఈ ఫేస్ వాష్‌తో మీరు ఫేస్‌ని వాష్ చేసిన తర్వాత, మీ ఇంట్లో ఉండే పౌడర్ ఉంటుంది గదా! పాండ్స్ పౌడర్ అయినా గానీ, ఏదైనా గానీ, నైట్ టైమ్‌లో ఫేస్ వాష్ చేసిన తర్వాత, మీరు పౌడర్ జస్ట్ ఎక్కడైతే యాక్ని ఉందో, ఇప్పుడు నాకు ఫోర్‌హెడ్ మీద ఉంది. ఫోర్‌హెడ్ మీద నేను పౌడర్ అప్లై చేసుకుంటా అంతే. ఒకవేళ మీకు ఫేస్‌కి అప్లై చేయటం ఇష్టం లేకపోతే, ఓన్లీ ఎక్కడైతే యాక్ని ఉందో, అక్కడ మీరు జస్ట్ ఆ పౌడర్ అప్లై చేసుకోండి. ఇంకా పింపుల్ ప్రివెంట్ అనేది బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ ప్రొటెక్షన్ అనేది మినిమైజ్ అవుతుంది కాబట్టి. సో, ఇదొక సింపుల్ హ్యాక్ అన్నట్టు. మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి నైటు. దాని తర్వాత మీరు యాక్ని మీద ఈ పౌడర్ అప్లై చేసినట్టయితే పింపుల్ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఒకటేసారి తగ్గదు గానీ,
తగ్గే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇంకా బూస్ట్ అవుతుందన్నట్టు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఓకే అని అనుకుంటున్నా. సో, ఐ విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.